హలో ఆల్, వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ రూపాయల పళ్ళెం. మరి ఆలస్యం ఎందుకు, కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు దర్బారులో అతి ముఖ్యమైన పనులు ఏమీ లేకపోవడంతో అక్బర్ చక్రవర్తి చాలా కులాసాగా ఉన్నాడు. ఎవరూ చడి చప్పుడు చేయకుండా అక్బర్ ఏదైనా మాట్లాడితే జవాబు ఇవ్వాలి అని ఆయన వైపు చూస్తూ కూర్చున్నారు. అక్బర్కు ఆ రోజు సభ చాలా చప్పగా, జీవం లేనట్లు అనిపించింది. అందుకే ఆయన కొంచెం సేపు ఆలోచించి భటుల చేత ఒక తివాచి, ఒక రూపాయల పళ్ళెం తెప్పించాడు. ఒక పక్క రూపాయల పళ్ళెం ఉంచి దాని ముందు తివాసి పరచమని ఆజ్ఞాపించాడు. తర్వాత అందరినీ కలయజూస్తూ, ఈ రూపాయల పళ్ళెం మీకోసమే తెప్పించాను. అయితే ఎవరు తెలివిగా, యుక్తిగా ఆలోచించగలుగుతారో వారికి ఈ పళ్ళెం బహుమానంగా దొరుకుతుంది. ఈ తివాచీని తొక్కకుండా, అటు ప్రక్కలకి వెళ్లకుండా ఆ పళ్ళెంని తెచ్చుకోండి. మీరు వెళ్లాల్సిన దారిని తివాచీ పరిచిన వైపే అని చెప్పాడు. ఎటూ వెళ్ళకూడదంట, తివాచిని తొక్కకూడదంట. ఇది సాధ్యమై పనేనా అన్న సందేహంతో ఎవ్వరూ ముందుకు రాలేదు. ఏం బీర్బల్, నీకు కూడా ఈ పని సాధ్యం కాదా? నవ్వుతూ ప్రశ్నించాడు అక్బర్. ఎందుకు రాదు ప్రభు, ఇక్కడున్న వారికి అవకాశం ఇవ్వాలని ఆగాను. వెంటనే ఆ పని చేస్తే ఎవరికో వచ్చే బహుమతిని నేను కొట్టేసినట్టు అవుతుంది. ఇప్పుడు మీరు ఆజ్ఞ ఇస్తే వెళ్ళి తెచ్చుకుంటాను అని అన్నాడు వినయంగా బీర్బల్. ఆలస్యం ఎందుకు, వెళ్ళి తెచ్చుకో అనుమతి ఇచ్చాడు అక్బర్. బీర్బల్ వెంటనే తివాచీని చుట్టుకుంటూ వెళ్ళి రూపాయల పళ్ళెం తీసుకున్నాడు. తిరిగి తివాచీని పరుచుకుంటూ వెనక్కి వచ్చాడు. బీర్బల్ యుక్తిని అక్బర్ చక్రవర్తే కాదు, ఆయనంటే అసూయపడే రాజ్య ఉద్యోగులు కూడా మెచ్చుకున్నారు. హోప్ యూ లైక్ దిస్ స్టోరీ. థ్యాంక్ యూ.